పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని జానారెడ్డి తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేయడం చట్టబద్దమేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీ అందరినీ ఇదే పని చేసిండ్రన్నట్టుగా మాకు చాలా మంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ అందరినీ మీడియా వాళ్ళనందరూ కూడా ఇదే పని చేసినారని చెప్తున్నారు. దీంట్లో ఎంత సత్యం ఉన్నదో మీరు సమాచారాన్ని సేకరించుకోండి. అదేవిధంగా ఇటువంటి అన్నీ కూడా మీ ద్వారా ఇతరుల ద్వారా రోజు వింటూనే ఉన్నాం. ఇది చాలా చాలా హాస్యాస్పదంగా ఉన్నదని, చాలా అసహ్యమైనటువంటి పద్ధతులని బాధపడుతున్నాం. ఇటువంటి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. మా శక్తి కొద్దీ అటువంటి జరగకుండా నివారించడానికి మా పార్టీలో మా ప్రయత్నం చేస్తున్నాం. అడిగి తెలుసుకోండి. ఏమండి ఏంటిది టెక్నికల్ పదాలు ఇవన్నీ? ఈ అవిశ్వాసాలు పెట్టి ఓడించడానికి నీకు నెంబర్ కావాలి కదా, ఒట్టిగానే అంటే ఇవన్నీ. కానీ అనైతికంగా అప్రజాస్వామికంగా ప్రభుత్వం ఉన్నదనే అధికారంతో అణగదొక్కేటువంటి విధానం ఏదైతున్నదో ఇది తప్పు, ఇటువంటిది కూడదు అని చెప్తున్నాం. అందుకు నీకు అధికారం ఉన్నదని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేసేటువంటి భాగం మేము అడుగడుగున ప్రజలకు చెప్తుంటే దాని గురించి ఏం చేస్తారంటే తిరిగి ప్రజలు గుణపాఠం చెప్పడం, తిరిగి అటువంటి యొక్క పార్టీకి ప్రభుత్వం అంటగట్టడం అనేటువంటిదే ఇక్కడ ఉన్న అంశం. దాని కొరకు మీరు అందరూ ఎదురు చూడండి. అంతవరకు మిగతా టెక్నికల్ రోజు మీ వార్తల కొరకు టెక్నికల్స్ కంటే అది బెటర్. వాయిదా తీర్మానం విషయంలో మీరు యాక్సెప్ట్ చేశారని అంటే ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ 0 అవర్ తర్వాత వాయిదా తీర్మానం మేము మా అభిప్రాయం వాయిదాతో మేము యాక్సెప్ట్ చేసినటువంటి విషయం ఏమి లేదు. కానీ మా అభిప్రాయం ఇది అంటే మా అభిప్రాయం అదేనే, మీ ఇష్టం, మా అభిప్రాయం ఇదే అని చెప్పేసి ఏంటిది మా అభిప్రాయం. ఇప్పుడు మేము దాని మూలాన మాకు సమయాన్ని ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు మీ సమయం వృధా అయినా కూడా ప్రజల యొక్క అవసరం ఉన్నటువంటి విషయాన్ని అర్జెంట్ మోషన్ ఇవ్వకుంటే ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం, ఇది కొనసాగిస్తే మంచిదని ప్రజల భావన అని నేను చెప్పినాను. ఆ చెప్పిన విషయం మీద ఒకసారి అంతకుముందు నిర్ణయం తీసుకున్నాం, ఇదే కొనసాగించాలని ప్రభుత్వం వైపు నుంచి వాదించిన అది మీ అయినప్పటికీ మీరు ఒకవేళ దీనికంటే ముందు తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకున్న ఆ అడ్జర్న్మెంట్ మోషన్ యొక్క అవసరాన్ని మీరు చర్చించకుండా దీర్ఘంగా సభ వాయిదా వేస్తూ పోతున్నారు. కాబట్టి అంటే సభ్యులకు ఎక్కువ అవకాశం దొరకలేదు ఏది సభని దిగ్బంధించటానికి. అంటే మీరు వాయిదా చేసేసి అదేంటిది టీ బ్రేక్ అంటున్నారు. కాకపోతే తప్పనిసరిగా వీటిని చర్చించడానికి